హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏడుస్తూ వ్యవసాయం చేస్తే తాళ్ళు మోకులు దొంగలు ఎత్తుకెళ్లారంట. మన ఈరమల్లు పరిస్థితి కూడా అట్టనే ఉందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబుకి ఏమన్నా శాపం ఉందేమో. ఒక మాటకి కట్టుబడి ఉంటే తల 1000 ముక్కలవుతుందని. 10 సార్లు మైకు తీసుకుంటే ఒక్కసారి మాట్లాడిన మాట ఇంకోసారి మాట్లాడాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాల విషయంలో నేను కొంతమంది హీరోల కంటే తక్కువే, నాకంత మార్కెట్ లేదు, వాళ్ళకి జరిగిన బిజినెస్ కూడా నాకు జరగకపోవచ్చు అన్నాడు. మొన్ననే కదా రోజుకు 2 కోట్లు తీసుకుంటా అన్నది. నిన్ననే కదా 100 కోట్లు పెట్టి సినిమా చేస్తే 1000 కోట్లు వస్తాయన్నది. ఈరోజు మళ్ళీ ఇది. ఇందులో మన పవర్ బాబు గారి గొప్పతనం ఏం లేదు. ఆయన ఏం చెప్పినా చప్పట్లు కొట్టే ఆయన ఫ్యాన్స్ గొప్పతనం అది. పవర్ బాబు గారు యూజ్ చేసుకున్నంతగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని యూజ్ చేసుకుని ఉండరు. సినిమా హైప్ కోసం వచ్చిన తిప్పలు ఇవన్నీ. 5 ఏళ్ళు నిర్మాతని నచ్చపెట్టి బలవంతంగా కంప్లీట్ చేసిన ఈ హరహర ఈరమల్లు ఆడియన్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అయింది. అసలే మార్కెట్ లేని పవర్ బాబు పైన 250 కోట్లు పెట్టాడు రత్నాల తాతయ్య. బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్లు ఎప్పుడో 13వ శతాబ్దపు వీరమల్లుకి 16వ శతాబ్దపు ఔరంగజేబుకి కనెక్షన్ పెట్టి ఒక ఫిక్షనల్ సినిమా చేశారు. చెప్పడం మర్చిపోయానండోయ్, ఇందులో మన పవర్ బాబు గారి సొంత పైత్యం కూడా కలిపాడంట. అదే, ఆయన కూడా డైరెక్షన్ చేశాడంట. ఇది మరణమే. సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎత్తేయాలని, నేను కూడా ఇందులో ఏలెట్టి గెలికానని ముందే చెప్పేశాడు. ఫ్లాప్ అయితే అటు కృష్ణన్నయ్య ఇటు జ్యోతి కృష్ణన్నయ్య చెరి కొంత నెత్తిన వేసుకోవడానికి రెడీగా ఉన్నారులే. వగలాడి నీకు మొగుళ్ళు ఎందరే అంటే తొలి మొగుడుతో కలిపి 90 మంది అందంట. ఈరమల్లు డైరెక్టర్లు కూడా అంతమందే. కృష్ణన్నయ్య తప్పుకున్నప్పుడే డౌట్ వచ్చింది, పవర్ బాబు గెలుకుడు కార్యక్రమం పెట్టింటాడు అని. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరమని, మనకు వచ్చిన పని చేయాలి, లేదంటే అసలుకే ఎసరొస్తుంది. ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చిందని ఈయన గెలుకుడు పాపం రత్నాల తాతయ్య పీకల మీదకి వచ్చింది. పైసలిచ్చి పాపం కొనుక్కున్నట్టు అయిపోయింది పరిస్థితి. అవివేకితో స్నేహం కన్నా వివేకితో వైరం మేలని మధ్యలోనే సినిమాకి ఎగనామం పెట్టి కృష్ణన్నయ్య ఇంకో దారి చూసుకున్నాడు. సరే, మొత్తానికి తన పైత్యమంతా కలిపి సినిమాని పూర్తి చేశాడు మన పవర్ బాబు. ఇక కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు కాబట్టి ఆ కళాఖండాన్ని మన మీదికి వదిలేశాడు. సరే, ఇక పోస్టర్లు, టీజర్లు, ట్రైలరు, సాంగ్స్ అని సగం సినిమాని యూట్యూబ్లో వదిలేసినా సినిమా పైన హైప్ మాత్రం రాలేదు. ఊపిరిపోతుంటే ముక్కులు మూసినట్లు హైప్ లేకపోయినా టికెట్ రేట్లు మాత్రం భారీగా పెంచారు. సో ఎక్స్పెన్సివ్, పచ్చడి కంటే కాస్ట్లీ. కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి మనం, లేదంటే ఉన్నదమ్మేసి సినిమాకి వెళ్తే బడితో నెత్తి పగలగొడతారు ఇంట్లో వాళ్ళు. సినిమా మీద డౌట్ వచ్చిందో ఏమో, ఎవరో సినిమా పైన కుట్ర చేస్తున్నారని ఒక రాయి కూడా వేశారు. గుగ్గిళ్ళకి నోరు తెరిచి కళ్ళానికి నోరు మూసినట్టు హిట్ అయితే క్రెడిట్ ఎత్తేసి ఫ్లాప్ అయితే ఎవడో ఒక నెత్తిన వేస్తారు. ఇది మామూలే కదా. ఇంకా సరే, ఇన్ని రోజులు బిజినెస్ లేక వాయిదా పడుతున్న వీరమల్లు నానా తంటాలు పడి బిజినెస్ అయితే కంప్లీట్ చేసుకుంది. మనసు మహామేరువు దాటుతుంది కానీ కాలు కందకం కూడా దాటదన్నట్లు వీళ్ళ పిఆర్ టీం తెగ ఆకాశానికి ఎత్తేస్తుంటుంది కానీ అంతేం లేదు. ఎంత చెట్టుకంత గాలే. కానీ పవర్ బాబుకి మాత్రం తన మార్కెట్కి మించే బిజినెస్ జరిగింది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అని రత్నాల తాతయ్య హైప్ లేని సినిమాకి రేట్లు ఆకాశంలో పెట్టినా బయ్యర్లు మాత్రం వరల్డ్ వైడ్గా 126 కోట్లకి మాత్రమే కొన్నారు. ఏడుస్తూ వ్యవసాయం చేస్తే తాళ్ళు మోకులు దొంగలెత్తుకెళ్లారని అతి బలవంతంగా నటించినందుకు పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతున్న రీజనల్ ఫిలిం స్థాయిలో కూడా బిజినెస్ జరగలేదు. సో సాడ్. మరి పవర్ బాబుకి 100 కోట్ల సినిమానే లేదు కదా, 126 కోట్ల బిజినెస్ని రాబట్టగలడా అంటే తెల్లవారేసరికి తేలిపోతుంది. మొత్తం రాబట్టలేకపోయినా కొంతన్నా రికవరీ చేయాలనే టికెట్ రేట్లు అంత పెట్టింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కొక్కరు 100 సార్లు ఈ సినిమాని చూసి హిట్ చేస్తారు. ఇల్లు పొలం తాకట్టు పెట్టినా సరే ఈరమల్లుకి రికార్డులు మాత్రం పెడతారు. కాబట్టి ఎలాంటి భయం లేదు. ఈరమల్లు వరల్డ్ వైడ్గా 127 కోట్ల షేర్, 250 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలి. ఈ రేట్లతో మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కొక్కరు 100 సార్లు చూస్తే అది ఎలాగో వచ్చేస్తుంది. పెద్ద టార్గెట్ అయితే ఏం కాదు అది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మన ఈరమల్లు లాంగ్ రన్లో 1,00,000 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. హైప్కి తగ్గట్టుగానే ఫేక్ పోస్టర్లు ఆల్రెడీ ప్రింట్ చేయించుంటారు. చెన్నమన్నయ్యే 186 కోట్లు అంటే పవర్ బాబు 300 కోట్ల పోస్టర్ అన్నా దించాలి. మరి ఈరమల్లు డే 1 అలాగే లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది, అలాగే రేపు డే 1 ఎంత ఫేక్ పోస్టర్ దించుతారు అనేది మీకు ఏమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో.
మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.